సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు నమస్కరించుకుంటూ వారి సత్యరూపము, దైవక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా నటి స్వభావము కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకుంటూ ఉంటాడు. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను, తగిన ఉపదేశము ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించి అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుండి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తి ఉండును, ఐశ్వర్యశాలివి అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచి నితాంత భ్రమ అనేక జన్మల నుండి వచ్చుచున్నటువంటి దోషము, దానిపైన ఆధారపడి చేసినటువంటి కర్మల నుండి వారికి సంతోషము, విచారము ఈ రెండు యొక్క మిశ్రమములు కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశంగా చెప్పుకోవచ్చు. నేను జీవిని అంటే ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరాన్ని. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. నేను దేవుడను కాను, శరీర ఆత్మ కాదని తెలుసుకొనట. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటేనని తెలుసుకొనకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుననగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అనే సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింప చేయుటకు చెప్పునదే జ్ఞానమా అజ్ఞానమా. జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయడం ఎలా? ఉపదేశమన్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. బాబా ఇంకను ఇలా చెప్పసాగారు. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను, శరీరము, మనస్సు, ధనముల ఐశ్వర్యము నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు మననేలా. సద్భక్తుడు సర్వము వాసుదేవముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగా భావిస్తాడు. ఇటువంటి భక్తులు గురువులు గల అని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను. ఇట్టి వారి గొప్పతనమును హెచ్చి అందరికీ తెలియవలనని శ్రీకృష్ణుడు అలా పేర్కొన్నాడు. బాబా తాను నిశ్చయించుకున్నటువంటి పనుల గురించి ఎప్పుడునూ కూడా మాట్లాడేవారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భాలని వాతావరణమును మిక్కిని యుక్తిగా నేర్పరచి తప్పనిసరి పరిస్థితులలో కలిగించుచుండేవాడు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణంగా మనం చెప్పుకోవచ్చు. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాబు సాహెబ్ బూటి షిరిడిలో సకుటుంబంగా ఉండేవారు. అతనికి అచ్చట సొంత భవనం ఉండిన బాగుండని ఆలోచన కలిగింది. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించను. బాబా స్వప్నంలో నగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమని. అచ్చట నిద్రించుచున్నటువంటి శ్యామకు కూడా అట్టి దృశ్యమే కనిపించను. బాబు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండ చూచి కారణం అడిగినాడు. శ్యామ ఇలా చెప్పడం ప్రారంభించాడు. బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మించుము, నేను